గృహీతోగ్ర మహాచక్రే దంష్టోద్ధృత వసుంధరే వరాహరూపిణి శివే నారాయణి నమోస్తుతే. యథా దేవస్య యద్రూపం యథా భూషణవాహనం. ఏ దేవతల యొక్క రూపం ఉంటుందో అదే దేవతా రూపాన్ని స్వీకరించి స్త్రీ శక్తిగా ఆవిర్భవించినటువంటివే సప్తమాతృకలు లేదా అష్టమాతృకలు. ఓకే. ఇంకా నవరాత్రి పూజా విధానానికి వస్తే ఎవరికైనా సరే వాళ్ళ ఇంట్లో నిత్య దేవతార్చన ఉండి షోడశ ఉపచార పూజా పద్ధతి తెలిస్తే దానిలో అమ్మవారి నామాన్ని జోడించి ఓం శ్రీవారాహ్యే నమః ధ్యాయామి, ఓం శ్రీవారాహ్యే నమః ధ్యానం సమర్పయామి అనే విధానంతో చేయలేము మనం. అందుకే అందరూ భయపడుతున్నారు కదా, వాళ్ళకి చేసుకునే విధానం ఎలా? షోడశోపచారం కూడా రాని వాళ్ళకి ఎట్లా? మామూలు భక్తులకి ఇప్పుడు రాని వాళ్ళకి చిత్రపటాన్ని పెట్టుకొని 5 నిమిషాలు టైం పెట్టుకుంటే చాలు. ఇప్పుడు చాలా మంది గ్రీన్ కలర్ రంగు చీరను వాడాలని ఏమైనా ప్రత్యేకం ఉందా? ఏం లేదు. మనకు అమ్మవారి ధ్యాన శ్లోకాలు చూసుకుంటే రక్తాంబుజే ప్రేత వరాసనస్థామర్ధోరు కామార్ భటికాసనస్థామని ఉంటుంది. గుడికి వెళ్తే ఇలాగే వెళ్ళాలి. పార్టీకి వెళ్తే మీరు ఎట్లయితే డ్రెస్ అన్ని చాలా మెటిక్యులస్ గా తయారు చేసుకుని పోతారో, గుడికి వచ్చినప్పుడు ఆలయానికి వెళ్తే కూడా అంతే సిన్సియర్ గా వెళ్ళాలి. అట్లా వెళ్ళినప్పుడే దేవానుగ్రహం వస్తుంది. అంతేగా మరి ఈ జనం జుట్టు విరవేసుకొని పోవడాలు, స్లీవ్లెస్ అంటే ప్రాపర్గా వస్త్రధారణ ఉండాలి. ముందుగా సాంప్రదాయ 10 రోజుల పూజకి 3016 రూపాయలు. ఓకే. ఒక్క రోజు పూజకి 516 రూపాయలు. అభిషేకము హోమం. ఓకే. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వారాహి సన్నిధి దగ్గరికి అయితే వచ్చాం, అల్వాల్లో. ఈ ఆలయం గురించి వీడియో ఆల్రెడీ మన ఛానల్లో 2-3 వీడియోలు చేసి పెట్టాము. ఈ ఆలయంకి అడ్రస్ కానీ ఏదైనా వివరాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలంటే ఈ ఛానల్ డిస్క్రిప్షన్లో లింకులు ఉంటాయి, అవి ఓపెన్ చేసి మీరు ఈజీగా వచ్చేయచ్చు. ఓల్డ్ అల్వాల్ టెలికాం కాలనీలో, నానాజీగూడ టెలికాం కాలనీ బస్ స్టాప్ దగ్గరలో ఈ వారాహి సన్నిధి ఉంటుంది. మ్యాప్ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనమైతే ఆలయ వ్యవస్థాపకులు గురువుగారి దగ్గరికి అయితే వచ్చాం, సుధీర్ శర్మ గారి దగ్గరికి. ఇప్పుడు రాబోయే వారాహి నవరాత్రులు మనకి జూన్ 26వ తారీఖు నుంచి అయితే మొదలవుతున్నాయి. ఈ వారాహి నవరాత్రి పూజలు ఎలా చేసుకోవాలి? చాలామంది భయపడుతూ ఉన్నారు. కొంతమంది యూట్యూబ్లో ఎవరెవరో చెప్పేవి అంటే పాటించాలా వద్దా అనేటువంటి సందిగ్ధంలో ఉన్నారు. కానీ ఈ యొక్క వారాహి నవరాత్రుల్లో అమ్మవారిని ఎవరెవరు ఆరాధించవచ్చు, అసలు పూజా విధానం ఏంటి, అలాగే ఈ ఆలయంలో ఏం జరగబోతున్నాయి, అలాగే ఈ ఆలయం గురించి ఒక విశేషమైన అప్డేట్ కూడా ఉంది. పూర్తి వివరాలు మనం గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. శ్రీమాత్రే నమః. గృహీతోగ్ర మహాచక్రే దంష్టోద్ధృత వసుంధరే వరాహరూపిణి శివే నారాయణి నమోస్తుతే. ఆషాఢ నవరాత్రులు 26 జూన్ ప్రారంభం. మనకు అమ్మవారు అందరికీ తెలిసిన విధంగానే వైష్ణవ సాంప్రదాయంలో యజ్ఞవరాహస్వామికి స్త్రీ రూపం వారాహి. అట్లనే శాక్తేయ సాంప్రదాయంలో ఉన్మత్త భైరవుడికి ఆమె అర్ధాంగి వారాహి. ఓకే. మనకు దేవి మహాత్మ్యం చండీ అంటూ ఉంటాం కదా, ఇట్లా దుర్గా సప్తశతిలో మనకు ఈ సప్తమాతృకలు లేదా అష్టమాతృకల యొక్క సందర్భంలో మంచి దాని శ్లోకం ఉందన్నట్టు. ఓకే. యథా దేవస్య యద్రూపం యథా భూషణవాహనం అని చెప్పి మనకు ఏ దేవతల యొక్క రూపం ఉంటుందో అదే దేవతా రూపాన్ని స్వీకరించి స్త్రీ శక్తిగా ఆవిర్భవించినటువంటివే సప్తమాతృకలు లేదా అష్టమాతృకలు. సప్తం అంటే మనకు ఇంద్రాణి చాముండా దాకా, అష్టమంలో 8వది కలుపుకుంటే నారసింహి అంటే ప్రత్యంగిర ఆమె అష్టమంగా చెప్పుకోవచ్చు మనం. ఈమె కూడా మనకు దానిలోనే నారసింహి నృసింహస్య బిభ్రతి సదృశం వపు ప్రాప్త తత్ర సదాక్షేప క్షిప్త నక్షత్ర సంతతి అని అమ్మవారు శ్లోకం ఉంది దాంట్లో. కాబట్టి మనకు వరాహ రూపం ప్రత్యేకంగా యజ్ఞవారాహమతులం రూపం యా బిభ్రతో హరే శక్తి సాప్యాయౌ తత్ర వారాహి బిభ్రతీతనుమని మనకు చండీలో వస్తుంది. అంటే యజ్ఞవరాహ స్వామి వారి యొక్క రూపాన్ని స్వీకరించి వారాహి అనేటువంటి అవతారాన్ని స్వీకరించి అమ్మవారు వారాహిగా వచ్చిందని విశేషంగా మనకు చండీ దేవి మాత్రం చెప్పబడి. అట్నే లలితోపాఖ్యానం బ్రహ్మాండ పురాణంలో లలితా అమ్మవారికి ఈ 2 దేవతలు ఎవరెవరు, రాజమాతంగి వారాహి, ఎట్లా ఆమెకు అసుర సంహారానికి రాక్షసులను సంహరించడానికి వీరు సహాయపడ్డారు అనేసి కూడా చాలా విస్తారంగా అసలు ఎంతో కమనీయంగా సుందరంగా వర్ణించడం జరిగింది. దాంట్లో మనకు రాజమాతంగికి దేవతలు ఆమె యొక్క పరాక్రమాన్ని చూసి 16 నామాలతో పూజ చేశారు. రాజశ్యామలు అంటాం కదా, అట్లనే వారాహి అమ్మవారిని చూసి దేవతలు ఆమె యొక్క శక్తి పరాక్రమాన్ని చూసి 12 నామాలతో ఆమెను స్తుతించారు. సో ఆ 12 నామాలు శ్యామల అమ్మవారికి 16 నామాలు విశేషం నిత్యం చేసుకునే వాళ్ళకి. ఓకే. ఇంకా నవరాత్రి పూజా విధానానికి వస్తే ఎవరికైనా సరే వాళ్ళ ఇంట్లో నిత్య దేవతార్చన ఉండి షోడశ ఉపచార పూజా పద్ధతి తెలిస్తే దానిలో అమ్మవారి నామాన్ని జోడించి ఓం శ్రీవారాహ్యే నమః ధ్యాయామి, ఓం శ్రీవారాహ్యే నమః ధ్యానం సమర్పయామి అనే విధానంతో మొత్తం
షోడశోపచార పూజ అంతా చేసుకోవచ్చు. అష్టోత్తరం మనకు ఉంటుంది. అష్టోత్తరం మనం దానికి అనుగుణంగా ఏం చేద్దామంటే మేము ఒకటి ఇప్పుడు వీడియో అనేటువంటి ఏర్పాటు చేస్తున్నాం. అమ్మవారి యొక్క పూజా విధానం వీడియో చేస్తున్నాం. ఓకే, ప్రాపర్గా మీరు కూర్చొని చేసుకున్న పక్కన బ్రాహ్మణుడిని చేయించినట్టే అనుభూతి కలుగుతుంది. అది మన ఛానల్ కూడా అప్లోడ్ చేయండి, మీకు ఇస్తాను, నేను మీకు షేర్ చేస్తాను తప్పకుండా. ఇక్కడ ఖానాజిగూడలో శ్రీ వారాహి సన్నిధి, ఇది ఇంటిపైన 2వ ఫ్లోర్లో నిర్మాణం చేయడం జరిగింది. ఇక్కడ అమ్మవారికి ప్రతినిత్యము సహస్రనామార్చన. పైగా వారాహి అమ్మవారికి అంటే వేదోక్తంగా ప్రతిపాదించబడ్డ దేవతలకి మేరువులు ఉన్నాయి. మేరువులు శ్రీచక్రం, అవును, శ్రీచక్ర మేరువులు ఉన్నాయి. ఆ శ్రీచక్ర ఈ వారాహి అమ్మవారికి, లలితా అమ్మవారికి ఎట్లయితే శ్రీచక్రం ఉందో ఈ వారాహి అమ్మవారు కూడా వారాహి మేరు ఉంది, వారాహి శ్రీచక్రం ఉంది సపరేట్గా. ఆమెకు విశేషమైన అర్చనా పద్ధతి ఉంది. దండిని క్రమం అని, వార్తాడి సపర్యా పద్ధతి అని, విశేష ఆవరణార్చన. ఎట్లయితే దుర్గా అమ్మవారికి, లలితా అమ్మవారికి నవావరణ చేస్తారు, ఈమె కూడా ఆవరణ పద్ధతి ఉంది. అంటే అందరూ అంత ఈజీగా చేయడానికి సాధ్యపడదు. ఆవరణార్చన చేయాలంటే కొంచెం అనుభవం కావాలి, ఒక గురు సహకారం కూడా ఉండాలి, లేకుంటే చేయలేము మనం. అందుకే అందరూ భయపడుతున్నారు కదా, వాళ్ళకి చేసుకునే విధానం ఎలాగా? వాళ్ళకి అదే సింప్లిఫైడ్గా, చాలా సులువుగా, అవేమి రావు. షోడశోపచారం కూడా రాని వాళ్ళకి ఎట్లా? మామూలు భక్తులకి. ఇప్పుడు రాని వాళ్ళకి చిత్రపటాన్ని పెట్టుకొని అమ్మవారికి పసుపు ముద్దనే సరే గౌరవం చేసుకొని దానిలోనే వారాహి అమ్మవారికి భావించుకొని ఆ పసుపు గౌరీకే వీళ్ళు మనం ఏవైతే ఇప్పుడు వీడియో చేస్తామంటున్నాం కదా, ఈ షోడశ ఉపచార పూజా పద్ధతి చక్కగా ఎంతో అంటే చాలా సిస్టమేటిక్గా పద్ధతిగా చేసుకోవచ్చు. 15 నిమిషాలు టైం పెట్టుకుంటే చాలు. ఇప్పుడు చాలామంది గ్రీన్ కలర్ రంగు చీర అనుకోకుండా యాదృచ్ఛికంగా అమ్మవారు గ్రీన్ కలర్లో ఉంది. అది కాకుండా ఏ రంగు చీరను వాడాలని ఏమైనా ప్రత్యేకం ఉందా? ఏం లేదు. మనకు అమ్మవారి ధ్యాన శ్లోకాలు చూసుకుంటే రక్తాంబుజే ప్రేత వరాసనస్థామర్ధోరు కామార్ భటికాసనస్థాం అని ఉంటుంది. రక్తాంబుజం ఎరుపు కలర్లో అమ్మవారు కూర్చుందట. కాబట్టి ఇప్పుడు అమ్మవార్లు అంటేనే ఎరుపు, పసుపు, గ్రీన్ ఉంటుంది అంతే కదా. రెడ్, ఎల్లో, గ్రీన్ ఉంటుంది సహజంగా. పసుపచ్చ కలరు, ఎరుపు కలరు, లేకుంటే మన పసుపు కలరు సహజంగా అంతే కదా. కాబట్టి అట్లేం లేదు. అమ్మవారికి ఏ రంగు చీర కట్టుకున్నా అట్లా భక్తి ప్రధానం, అట్లా దాన్ని ఏమి ఆపాదించుకోవద్దు. అమ్మవారి ముఖం వారాహి ఆమె అవతారం బాగుండాలి అంతే. ఫోటో ఉంటే ఫోటోలో డీటెయిల్స్ బాగుండాలి అంతే. అన్ని భుజాలు, ఆయుధాలు, అభయహస్తం, వరదహస్తం, పాశాంకుశాలు, ఇక్కడ ఉన్న అమ్మవారికి అష్టభుజాలు, శంఖచక్రాలు, హలము చేతిలో నాగలి, ఇటుపక్క దండము, పాశాంకుశాలు, అభయహస్తం, వరదహస్తం చాలు. అది ఉంది. ఆమె రూపం బాగా కనిపిస్తుంది. అంతేగాని ఇప్పుడు గ్రీన్ చీరతోనే ఉంది అంటే అమ్మవారు రెడ్ చీరతో ఉంటే ఆరాధించకూడదు అనేటువంటి ఏ వస్త్రధారణ ఉన్నా సరే అమ్మవారికి. మనకి ఇప్పుడు మేము తంజావూరులో వారాయాలయానికి వెళ్తే అక్కడ వాళ్ళకు పుస్తకం ప్రింట్ చేశారు. దానిలో ఏముందంటే దుస్తులు ఆడై అంటే ఏంటి అంటే ఎరుపు, పసుపు, ఆకుపచ్చ ఏదైనా పెట్టుకోవచ్చు. ఖచ్చితంగా ఇదే కాదు, పెట్టుకోవచ్చు. ఇంకా అమ్మవారికి నైవేద్యాలు ప్రత్యేకంగా నైవేద్యాలు మనకు దానిమ్మ గింజలు, చిలకడ దుంపలు, తర్వాత చామ దుంపలు, జీలకర్ర వేసిన దోశ, తర్వాత బర్రెపాలతో చేసిన నైవేద్యం పెట్టవచ్చు. అది తంజావూరు ఆలయం నుంచి తీసుకొచ్చాను. గేదె పాలతో చేసిన నైవేద్యంగా విశేషంగా చేసుకోవచ్చు. ఈ అమ్మవారికి మనకు ఆమ్నాయ మందారం పుస్తకం ఉంది. దాదాపు మన తెలుగునాట ఎక్కువ మంది, నాకు తెలిసిన పరిధిలో ఎక్కువ మంది దాన్ని రిఫర్ చేసుకుంటారు మంత్రశాస్త్రానికి సంబంధించి. ఎందుకు ఆమ్నాయ మందారం అంటున్నా అంటే దాంట్లో మనకు అంగన్యాస కరన్యాసాలు, ఋషి హృదయాది న్యాసాలు ఉంటేనే మంత్రానికి కొంచెం బలం, మంచి పరిపూర్ణమైనటువంటి ఒక బలం, అనుగ్రహ శక్తి ఇచ్చే అవకాశం ఉంటుంది. అట్లా చేసుకోవాలన్న వాళ్ళకు వారాహి రూపాలలో బృహద్వారాహి, లఘువారాహి, ఉన్మత్త వారాహి, స్వప్నవారాహి, కిరాత వారాహి, ధూమ్రవారాహి అని మనకు ఒక 8 దేవతా మంత్రాలు దొరుకుతున్నాయి మనకు. దానిలో ఈ కొంతమంది అడుగుతున్నారు 9 రోజులు కూడా 9 రూపాయలు ఉంటాయి అంటే 9 రూపాయలు అన్నిటికీ మనం ఆపాదించుకోలేము. ఈమె ఒక మహాశక్తి కాబట్టి ప్రతిరోజు బృహద్వారాహి, వారాహి కవచాలు ఉన్నాయి, స్తోత్రం ఉంది, వారాహి సహస్రనామం ఉంది, అది చేసుకొని నిత్యార్చన చేసుకోవచ్చు. కాబట్టి ఈమెకు ఎంత శ్రద్ధ, ఎంత భక్తితో చేస్తే అంత తొందరగా అమ్మవారు అనుగ్రహిస్తుంది. నియమం లేదు. పొద్దున్న లేవాలి, శుభ్రంగా స్నానం చేసి బొట్టు ఖచ్చితంగా పెట్టుకోవాలి. చాలా మంది బొట్టు పెట్టుకోవడం మానేశారు, అసలు గుడికి వెళ్ళినా బొట్టు పెట్టుకోవట్లేదు. అదొక నిండుగా వస్త్రం కట్టుకొని, ఎందుకంటే దేవతల దగ్గర మనం చేసేటప్పుడు మనకు అహంకారం ఉండొద్దు. నేను చాలా ధనవంతుని, ఇట్లే బట్టలు వేసుకుంటా అంటే దేవతలకు ఎవరికైనా ఎంతో క్షణం పట్టదు మన సంపదలన్నీ పోవడానికి. అంటే వాళ్ళు అట్లా చేస్తారని కాదు, అట్లా చేయరు. కానీ మనం విహిత కర్మ ఇది చేయాలి అని తెలిసినప్పుడు అది చేస్తేనే దానికి వచ్చే ఫలం రెట్టింపుగా వస్తుంది. నేను బొట్టు సరిగా పెట్టుకోను, జడ వేసుకోను అంటే ఇవన్నీ కనీసం నేను చెప్పేది పూజ వరకే. తర్వాత వాళ్ళ డైలీ లైఫ్ స్టైల్ ఎవరు చెప్పారు వాళ్ళకి చెప్పి. కాబట్టి మనం పూజ వరకు ఒక సనాతన 5 నిమిషాలు జాగ్రత్తగా ఉండి ఇది చెప్పకుంటే మనకు పాపం. అంతే. గుడికి వెళ్తే ఇలాగే వెళ్ళాలి,
పార్టీకి వెళ్తే మీరు ఎట్లయితే డ్రెస్ అన్ని చాలా మెటిక్యులస్గా తయారు చేసుకొని పోతారో, గుడికి ఇచ్చినప్పుడు ఆలయానికి వెళ్తే కూడా అంతే సిన్సియర్గా వెళ్ళాలి. అట్లా వెళ్ళినప్పుడే దేవానుగ్రహం వస్తుంది. అంతేగా మరి. ఈ జుట్టు విరవేసుకొని పోవడాలు, స్లీవ్లెస్ అంటే ప్రాపర్గా వస్త్రధారణ ఉండాలి. ముందుగా సాంప్రదాయ వస్త్రధారణ ఉంటే బాగుంటుంది. బొట్టు ఖచ్చితంగా ఉండాలి. లలాట శూన్యం శ్మశాన తుల్యం. అది బొట్టు లేని నుదురు శ్మశానంతో సమానం. కాబట్టి దీపం లేని ఇల్లు శ్మశానంతో సమానం. నిత్య దీపారాధన, నిత్య తిలకధారణ. అంతే. ఈ చిన్నదో పెద్దదో ఖచ్చితంగా పెట్టుకొని ఉన్నప్పుడే పుణ్యకర్మ అనేటువంటిది మనకు సంపాదించుకోవడానికి అవకాశం పరిపూర్ణంగా వస్తుంది. కాబట్టి నవరాత్రికి సంబంధించి అమ్మవారికి నిత్యం విగ్రహం ఉన్నా లేకున్నా అమ్మవారి ఫోటో రూపంగానే పెట్టుకొని సందేహమే లేదు, దేవతల వల్ల ఏ మనిషికి ఏనాడు అపకారం జరగదు. అది రాసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ నవరాత్రులు ఫోటో అంటే వీడియో పూజలు చేసుకుంటారు కదా. అవును. ఆ తర్వాత చాలామంది ఫోటోని ఎక్కడ దేవాలయంలో వదిలిపెట్టడము, ఎక్కడన్నా పడేయడమో చేస్తున్నారు. ఇప్పుడు ఎంత పుణ్యం వచ్చిందో అంత పాపం కూడా చేసేస్తున్నారు. అంటే ఇంట్లో ఉండకూడదా? అస్సలు ఉండకూడదనే ఆలోచనే తప్పు. దేవతా విగ్రహం, అమ్మవారి ఫోటో, అమ్మవారు అంటే ఆ చిత్తపడం, ఆమె రూపాన్ని స్మరణ చేసుకోవడానికి మనము మన ఫోటోలే చాలా పెట్టుకుంటాం. తల్లిదండ్రులు, పాత పూర్వీకులు అందరూ పెట్టుకుంటాం. దేవతా స్వరూపం ఇంట్లో ఉంటే ఆమె ఏమైనా మనల్ని మింగుతుందా, కరుస్తుందా, కొరుకుతుందా? ఏం చేయదు. నిర్భయంగా సందేహమే లేకుండా ఎవ్వరు వద్దని చెప్పినా కూడా వినకుండా ఫోటో పెట్టుకోవచ్చు. దానిలో ఎట్లాంటి సందేహము, అనుమానము దానికి ఆస్కారం లేదు. నిస్సంకోచంగా పెట్టుకోవచ్చు. రెగ్యులర్గా మీ ద్వారా భక్తులకి, చూసే వాళ్ళకైనా ఇంకెవరికైనా అందరికీ కూడా ఒక చిన్న మంత్రం 2-3 అక్షరాల్లో ఏదైనా అమ్మవారి మంత్రం నిత్యం జపించుకోవాలంటే ఏ మంత్రం చెప్పచ్చు? వారాహి గాయత్రి సర్వులకు అందరికీ కూడా చక్కగా చేసుకోవచ్చు. నేను రెండు వారాహి గాయత్రులు ఉన్నాయి. 2 వారాహి గాయత్రి మీకోసం ఉచ్చారణ చేస్తాను, చెప్పండి. అవి వాళ్ళు ఎవరైనా సరే వింటూ కానీ నేర్చుకుని చేసుకోవచ్చు. తప్పకుండా. ఓం వరాహ ముఖ్యై విద్మహే దండనాథాయై ధీమహి తన్నో అరిఘ్రిః ప్రచోదయాతు. महिषध्वजायै विद्महे दण्डहस्तायै धीमहि तन्नो वाराहि प्रचोदयातु. ఇది కాకుండా ప్రతినిత్యం అనుకోవడానికి ఓం ఐం గ్లౌం వారాహ్యై నమః అనే మంత్రాన్ని అందరికీ ఆమోదయోగ్యం, అందరూ చేసుకోవచ్చు. మూలమంత్రం మాత్రం గురూపదేశం ఉన్నప్పుడే మూలమంత్రాన్ని చేయాలి. ఎందుకు గురూపదేశం అంటున్నా అంటే వాటిని శుద్ధంగా ఎలా పలకాలి, ఎట్లా ఉచ్చారణ చేస్తే పరిపూర్ణంగా ఆ దేవతకే చెందిన మంత్రంగా మారుతుంది. ఒక్క తప్పు చేసినా కూడా మనకు ఆ మంత్రం చెందకపోవడం కాకుండా మనకి ప్రతికూల పరిస్థితులు. నా ఫోన్ నెంబర్ ఉందండి, మీకు 10 నెంబర్లు ఇస్తున్నా. నేను ఒక నెంబర్ తప్పించిన వెళ్ళిపోతుంది. ఎవరికి వెళ్తుంది? ఎవరికో వెళ్ళిపోతుంది. నాకు రాదు కదా. అంటే మన పేరు రాస్తేనే 100 సార్లు స్పెల్లింగ్ చెక్ చేసుకుంటాం బ్యాంకులో. అవును. అకౌంట్ నెంబర్ రాదు. అకౌంట్ నెంబర్ కరెక్ట్ ఇస్తాం కదా, డబ్బులు మన అకౌంట్ రావడానికి. ఒక నెంబర్ తప్పేయండి, రాదు. ఎవరికి వెళ్ళిపోతాయి, పోవు, లేకుంటే పోవు. అట్లనే దేవతా స్వరూపం కరెక్ట్ అంటే అందరికీ అధికారం ఉంది. ఎవరైనా ఏమైనా చేసుకోవచ్చు. కానీ ఒక పద్ధతి ప్రకారం ఒక గురువును ముందుంచుకొని ఆ గురువు కొంచెం సంస్కృత జ్ఞానం ఉండి ఎక్కడ ఒత్తులు, ఎక్కడ జటాలు, దీర్ఘాలు, హ్రస్వాలు, అల్ప ప్రాణాలు, మహాప్రాణాలు పలకాలు నేర్చుకొని తప్పకుండా చేసుకోవచ్చు. అట్లనే మీరు అడిగినట్టు ఆలయం అప్డేట్ అన్నారు. ఆలయం వచ్చి మనం తూముకుంట అనే గ్రామంలో వారాహి అమ్మవారి ఆలయం అనుకొని అమ్మవారి అనుగ్రహం చేత శ్యామల వారాహి సహిత లలిత అమ్మవారి ఆలయానికి మనము ఆలయ నిర్మాణం కోసం జాగా తీసుకోవడం జరిగింది. అక్కడ వచ్చే నెలలో మనం ఆలయ నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తాము. వారాహి అమ్మవారు ఈ అమ్మవారే మూల విగ్రహంగా ఉంటుంది. శ్యామల లలిత అమ్మవారి విగ్రహాలు మనం ఇంకా తయారు చేయించాలి. అట్లనే ఆలయ నిర్మాణానికి దాతలు ఎవరైనా సహకారం చేస్తా అంటే డీటెయిల్స్ తప్పకుండా వాళ్ళకి మనం షేర్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి అందరూ మనం సంప్రదించవచ్చు, ఇబ్బంది. అట్లనే అక్కడ గోశాల, వేద పాఠశాల విద్యార్థులకి ఎవరన్నా నేర్చుకోవాలి పూజలు, లేదంటే వేసవి శిబిరాలు. ఇప్పుడు చాలామంది బ్రాహ్మణుల పిల్లలకి ఉపనయనాలు చేస్తున్నారు. సంధ్యావందనాలు తల్లిదండ్రులకు టైం లేక లేకుంటే ఆ తను చేసేటువంటి పేరెంట్స్ తండ్రికి సంధ్యావందనం చేసేటువంటి అలవాటు అభ్యాసం లేక కొంచెం మొహమాట పడో, ఇబ్బంది పడో, చెప్పలేని పరిస్థితి వాళ్ళకి సంధ్యావందనం నేర్పించేటువంటి ఒక కార్యక్రమం అక్కడ చాలా మంచి. వేరే ఇది ఒకటి అన్ని తనంతకు తానే నేర్చుకోవచ్చు. అందుకని చెప్పి అది ప్రధానమైనటువంటి ఒక దీనిగా పెట్టుకున్నాము. ప్లస్ అమ్మవారికి మీకు తెలిసి ఇక్కడ ప్రతినిత్యము నవరాత్రుల్లో సంగీత సేవా కార్యక్రమాలు ఎంతో విశేషంగా పెద్ద పెద్ద విద్వాంసులు చాలా భక్తిగా మంత్రశాస్త్రంతో పాటు నాదము, వేదము, నాదము. పొద్దున వేద మంత్రాలతో అభిషేకం, సాయంకాలం నాదార్చన, సంగీతం. ఎందుకు? నారాయణి నాదరూప అని ఉంటుంది లలితా సహస్రనామాలలో. అమ్మవారు నాదస్వరూపమే. ఆమె మంత్రం ఎంత ఇష్టమో నాదం అంత ఇష్టం అనమాట. మూల మంత్రాత్మిక అని ఉంటుంది కదా. అమ్మవారికి ఆత్మ ఏంటి అంటే మూల మంత్రమే ఆమె ఆత్మ. అట్లనే నాదం వచ్చి ఆమె నాద రూపం అట. అది ఆత్మ అయితే నాదం రూపం. అందుకని చెప్పి అమ్మవారికి సంగీత సేవా కార్యక్రమాలు జరుగుతుంటాయి.
ప్రతినిత్యం అన్నదాన కార్యక్రమాలు ఇక్కడ నవరాత్రుల్లో పొద్దున సమయాలు పొద్దున 7:30కు అభిషేక కార్యక్రమం వారాహికి ప్రతిరోజు ఈ 10 రోజులు చేస్తున్నాం మనం. దశమి రోజు 5వ తారీఖు జూలై 5 నాడు ప్రత్యక్ష భూదాన సంకల్పం. ఎవరైతే ఈ ఆలయ స్థలం కోసం దాతలు విరాళం ఇవ్వదలుచుకుంటే వారికి ఒక గజానికి ఇంత అని పెట్టి వారి గోత్రనామాలతో ఆ రోజు భూదాన సంకల్పం చేసి వారి దగ్గర నుంచి విరాళాన్ని స్వీకరించడం అనే కార్యక్రమం పెట్టి ఆ రోజు మహాన్నదానం. ఓకే. ఎప్పుడు 5 జూలై నాడు ఇక్కడనే ఈ ఆలయం ఇక్కడనే వెంటనే మనం ఇంకా జూలై నవరాత్రిలోగానే ఆలయ నిర్మాణ ప్రారంభం కార్యక్రమం అవుతుంది. రాతితో కట్టబోతున్నాం ఆలయం. గర్భాలయాలు రాతి, ముఖమండపం అంతా సిమెంటు. అది ఇంతకుముందే స్థపతి వచ్చి మాట్లాడి వెళ్ళారు. తర్వాత ఇక్కడ 7:30కు వారాహి అభిషేకం. తర్వాత ఇక్కడ విశేషం ఏంటంటే వారాహి ఉత్సవమూర్తికి ప్రత్యంగిర ఉత్సవమూర్తికి భక్తులందరూ చక్కగా ప్రాపర్ వస్త్రధారణ, ధోతి కండువ వేసుకొని వచ్చే వాళ్ళకి, ఆడవాళ్ళు జడ వేసుకొని బొట్టు పెట్టుకొని మంచి వస్త్రధారణతో వచ్చే వాళ్ళకందరికీ కూడా వాళ్ళ చేత్తో అమ్మవారికి చేసుకొని ఇస్తాము. ఇక్కడ అది విశేషం. ఇంకా వారు వీరంగా అందరూ బొట్టు పెట్టుకొని వచ్చి అమ్మవారి ఎందుకు వీరి పేరు నమోదు చేయించుకోవచ్చు. మనకు 10 రోజుల పూజా కార్యక్రమాలకి 3,016 రూపాయలు, ఒకరోజు అభిషేకానికి హోమానికి 516 రూపాయలు పెట్టాము. ఎవరైనా శ్రద్ధ ఉన్న వాళ్ళు వాళ్ళ పేరు గోత్రనామాలు నమోదు చేయించుకున్నట్లయితే వారి పేర్ల గోత్రాలు అర్చన పూజ చేయడం జరుగుతుంది, అభిషేకం చేయడం జరుగుతుంది. తదనంతరం హోమం ప్రతిరోజు దశమహావిద్యా హోమాలు. 10 రోజులు ఒక్కొక్క మహావిద్య వారాహి అమ్మవారి మూలమంత్రంతో సహా క్షిప్రగణపతి, కాలభైరవుడు, వారాహి ఒక దశమహావిద్యలో రోజు ఒక దశమహావిద్య, కాళీ, నమస్త ఒక్కొక్క రోజు ఒక్కొక్క మంత్రంతో హోమం. ఇప్పుడు అన్నయ్య గారు నేను దాదాపు 1 సంవత్సరం నుంచి మన ఆలయంకి, నేను 2 సంవత్సరాల నుంచి ఆలయంకి వస్తూ ఉన్నాను. నేను ఒక 10-15 వారాహి ఆలయాలు తిరుగుంటాను దాదాపుగా. ఎక్కడా లేని విశేషం ఏంటంటే పంచలోహాలతో అంటే ఎన్ని కిలోలు 470 కిలోల పంచలోహాలతో అంత బరువుతో అమ్మవారు బంగారం దాదాపు 250 గ్రామ్స్ బంగారం 250 గ్రామ్స్ బంగారం అంటే పావు కేజీ బంగారం విశేషంగా 25 లక్షలు ఎక్కడ నేను చూడలేదు. ఓకే, ఎందుకు మీరు ప్రత్యేకంగా ఇలానే పెట్టాలని సంకల్పం? అంటే రాతి విగ్రహాలు ఎందుకు పెట్టలేదు అంటే నాకు భయం. రాతి విగ్రహాలు కొన్ని చూసినప్పుడు కొన్ని చోట్ల మధ్యలో క్రాక్ రావడము. ఓకే, మనకు తెలియదు కదా వాటి రాతి లక్షణము. కృష్ణశిల కావాలి. కృష్ణశిల మనం గుర్తుపట్టి చేసే పరిస్థితి లేదు. ఓకే, సో నాకు పంచలోహం అయితే ఇంకా ఫేవర్గా ఉంటుంది. ప్లస్ పంచలోహ విగ్రహాలు అంటే రాతి విగ్రహం కూడా బాగా చేస్తే అది ప్రాణశక్తిని జీవకలు ఉట్టిపడుతుంటుంది. నాకు అమ్మవారు మరి మొట్టమొదటి చేసిన పంచలోహ విగ్రహమే కాబట్టి సరే పంచలోహంతో వెళ్దామని చెప్పి ఆ పంచలోహ విగ్రహం అనుకోవడం, దానికి చేసే శిల్పి కూడా అంత అద్భుతంగా చేసి ఎక్కడ చేయించారు అమ్మవారి? కుంభకోణం కానీ వరదరాజు ఒక స్థపతి. ఆయన చాలా ఇప్పుడు వెల్లూరు నారాయణ పీఠానికి అన్ని విగ్రహాలు అతనే చేస్తారు. చాలా విశేషమైన కేర్ తీసుకొని అమ్మవారిని వాళ్ళది గొప్ప మనది కాదు. ఇప్పుడు మీరు నూతనంగా నిర్మించే ఆలయంలో ఈ అమ్మవారేనా? వారాహి ఈవిడే మూల విగ్రహం. ఇంకా ఇదే అమ్మవారు అక్కడికి వెళ్తారు అంతే. ఓకే, మరి లలిత శ్యామల అమ్మవారిని ఎందుకు పెట్టాలని సంకల్పం? అంటే ఇప్పుడు మనకు ఒక లలిత అమ్మవారి యొక్క పరిపూర్ణ రూపాన్ని మనం చూసుకోవాలంటే భజే శ్రీచక్ర మధ్యస్థాం దక్షిణోత్తరయోస్సదా శ్యామా వార్తాళి సంసేవ్యాం నమామి లలితాంబికాం. ఓకే, లలిత అమ్మవారు ఉంది అంటే రాజశ్యామల వారాహి ఉన్నట్టే, ఇద్దరు ఉన్నట్టే. కాబట్టి సరే వారాహి అన్నప్పుడు వారాహి అమ్మవారు ఉంటుంది. కానీ ఒక విశేషంగా మా గురు సాంప్రదాయంలో కురకొల సిద్ధాంతి గారు మహాశాక్త ఆయన యొక్క స్ఫూర్తి లేకుండా అనుగ్రహం అనుకోవచ్చు. అసలు ఈ ప్లాన్ కూడా సడన్గా అప్పటికప్పుడు పుట్టిన ఆలోచన. లలిత వారాహి అనుకోవడం. ఓకే, తర్వాత గణపతి లలిత వారాహి అనుకున్నాం. కానీ చూస్తే సరే 3 గర్భాలయాలు వస్తున్నాయి అన్నప్పుడు మరి పరిపూర్ణ దేవతా స్వరూపం పెట్టేద్దాము. గణపతి ఎట్లా ఉంటుంది? శ్యామల లలిత వారాహి. శ్యామల అమ్మవారికి మాఘమాసం మాఘ నవరాత్రులు, మాతంగి నవరాత్రులు, ఆషాఢం వారాహి నవరాత్రులు, దసరా శరన్నవరాత్రులు. అమ్మవారికి బ్రహ్మాండమైన నవరాత్రోత్సవాలు 3 దేవతలకు విశేషంగా చేసుకోవడానికి ఒక మంచి విశేష అవకాశం అమ్మవారి అనుగ్రహంతో అట్లా మనకు అంటే శ్యామల నవరాత్రులు, దాని తర్వాత ఇప్పుడు రామనవరాత్రులు, వారాహి నవరాత్రులు, దుర్గా నవరాత్రులు. అంటే మనకు సంవత్సరంలో వచ్చే 4 నవరాత్రులకి అమ్మవార్లు సరిపడా ఉన్నారు. సేవ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంది. ప్లస్ మాతంగి మహావిద్య, దశ మహావిద్యలో మాతంగి ఒక విద్య. అందుకని చెప్పి వీరందరూ కూడా విశేషమైన దేవతలు. అందరి మానవుల యొక్క శ్రేయస్సు కోసం ఈ దేవతలు మనకు ఎప్పుడు కూడా వాళ్ళు అలా కంకణం కట్టుకొని ఉంటారు. మనం వెళ్ళి వారిని దర్శించి వారి నామాన్ని స్మరణ చేయడమే ఆలస్యం. ఓకే, దేవతానుగ్రహము అందరికీ సమానంగా ఉంటుంది. మరొక విషయం అన్నయ్య గురువుగారు, ఇప్పుడు లలిత అమ్మవారిని సేవిస్తే సర్వ సంపదలు ఇస్తుంది, ఇంకా మనం కోరుకున్నది ఇస్తుంది. దాని తర్వాత శ్యామల అమ్మవారిని చాలామంది రాజకీయ నాయకులు పెద్ద పెద్ద స్థానాలకు వెళ్ళే వాళ్ళు శ్యామల నవరాత్రులు చేస్తారు, ఇంకా హోమం చేస్తారు.
ఇప్పుడు వారాహి అమ్మవారిని ప్రత్యేకంగా ఏమైనా సంకల్పం ఉంటే ఈ సంకల్పంతో కోత అవుతుంది అన్న ఒక ప్రధాన చిన్న సంకల్పం చెప్పండి. సంకల్పం అంటే ఇప్పుడు ఒక విషయం అంటే అన్నీ అవుతాయి కానీ అండర్లైన్ అందరు దేవతలకి మానవుల యొక్క అన్ని కోరికలు తీర్చేటువంటి శక్తి సామర్థ్యాలు పరిపూర్ణంగా ఉంటాయి. కాబట్టి మనం ఏ దేవత ఉపాసన చేస్తున్నామో ఆ దేవత యందు మనకు పరిపూర్ణమైన శ్రద్ధ విశ్వాసం ఉండడానికి ఇంతకు మించింది లేదు అనుకుంటాం. సత్యనారాయణ వ్రతం చేస్తే సత్యనారాయణ వ్రతానికి మించిన వ్రతం లేదు అనే చెప్పాలి. ప్రతిదీ మనం చెప్పుకుంటాం శ్రద్ధ కలగడానికి. కేదారేశ్వర వ్రతం చేస్తామంటే కేదారేశ్వరుడి కంటే గొప్ప దేవుడు లేడు. అవును, అంతే కరెక్ట్. అంటే మనకు శ్రద్ధ కలగడానికి ఎక్కువ తక్కువ అనే భేదం లేదు మనకి. వారాయి వచ్చి మీరు అన్నట్టు భూమి సంబంధమైన దేవత అని చెప్పి చెప్తూ ఉంటారు. ఓకే, ఇప్పుడు గృహీతోగ్ర మహాచక్రే దంష్టోద్ధృత వసుంధరే వరాహ రూపిణి శివే నారాయణి నమోస్తుతే అనే మంత్రాన్ని అందరూ అనే శ్లోకాన్ని, ఈ శ్లోకం ఎక్కడుంది? దేవి మహాత్మ్యంలో ఉంది. చండి అంటాం కదా, దానిలో ఉంది అన్నట్టు. ఈ శ్లోకాన్ని ప్రతి ఒక్కరూ జపం చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు భూమి అనేటువంటిది ఆధారం ప్రతి జీవికి. భూమి చెట్టు, పుట్ట, పర్వతము, కొండ, కోన, చెరువు, సముద్రము, ఆలయము, ఇల్లు, ఆఖరికి శ్మశానంతో సహా అన్నిటికీ ఆధారం భూమి, భూదేవత. పంట పండాలన్నా, బంగారం కావాలన్నా, గన్లు, నిధులు, నిక్షేపాలు, లోహాలు, మెటల్స్, పెట్రోలు, డీజిల్ సమస్తం సకలం భూమి. రత్నగర్భ అని పేరు. అంతే, రత్నములను తన యొక్క గర్భమునందు దాచుకున్నాం. మరి చూయించుకొని ఎట్లా చూస్తాం మనం? దానికి ప్రాసెస్ ఉంది కదా. రత్నాలు, బంగారం అంటే బంగారం భూమిలో ఉంది. ఎట్లా అంటే ప్రాసెస్ అంతా తయారు చేయాలి, చాలా టైం పడుతుంది. అట్లనే దేవతలు కూడా మంత్రంలో ఉంటారు. మంత్రో తద్దేవయేవ సహా అని చెప్తుంది. మంత్రమే దేవతా స్వరూపము. కాబట్టి వారాహి అనుగ్రహం పొందడానికి భూసంబంధ సమస్యలు అది ప్రత్యేకంగా అష్టలక్ష్మి స్వరూపిణి, అష్టదారిద్ర్యనాశిని, ఇష్టకామ్యప్రదాయిని వారాహి నమోస్తుతే. అమ్మవారు అష్టలక్ష్మి స్వరూపం అని చెప్తున్నాము. అష్టసిద్ధులు, అష్ట ఐశ్వర్యాలు, సకల కోరికలు తీర్చుకోవడానికి అమ్మవారు మనల్ని ఎప్పుడు కూడా ఆమెను సేవించడం ద్వారా తన యొక్క ఆశీర్వచనాన్ని ఇచ్చి మనకు ఆ భాగ్యాన్ని కలిగజేస్తుంది. కాబట్టి అందరికీ ఇప్పుడు ఇల్లు కావాలి, పొలాలు ఉండే వాళ్ళకి పంటలు బాగా పండి సస్యశ్యామలంగా పంటలు పండితేనే మనకు ధాన్యం తినడానికి. తర్వాత మనకు ఈ భూకంపాలు రాకుండా ఉండి, భూమి స్థిరంగా ఉండి, ఎలాంటి ప్రకృతి ఉత్పాతాలు రాకుండా సమయానికి వర్షాలు పడి, నీళ్లు బాగా నిలువ ఉండి చెరువులలో, నదుల్లో ఉండుంటే అందరికీ పంటలు పండి, ప్రతి ఒక్క రైతు దగ్గర నుంచి మన అందరికీ అన్నదాత ఎవరు? రైతు. అవును, మొట్టమొదట వాళ్లకు శ్రేయస్సు జరగాలి. అది ఉంటేనే మనందరికీ తిరిగి వస్తుంది. మరి పంటలు పండకుంటే రేపటి నాడు బియ్యం కిలో 50,000 అయిందనుకోండి, ఏం చేయలేం. రైతు క్షేమంగా ఉంటే మనం క్షేమంగా ఉంటాం, సస్యశ్యామలంగా ఉంటుంది. కాబట్టి భూమి సంపూర్ణమైన విశ్వం. భూమి అనేది సస్యశ్యామలంగా ఉండాలంటే మనకు అందరి దేవతలతో పాటు విశేషమైన ఈ ఆషాఢ నవరాత్రి కాలంలో వారాహి అనుష్ఠానము, జపతపాది కార్యక్రమాలు చేయడము అత్యంత శ్రేయస్కరము. మనకే కాదు, సమస్త. ఎందుకంటే మనం ఏం చెప్తాము? లోకా సమస్త సుఖినో భవంతు. గోవు, బ్రాహ్మణుడు, వేదము, లోకము, ధర్మం అనే వృక్షానికి ఇవన్నీ వేర్లు అనుకోవాలి. అంతే. చెట్టు బాగా పెరగాలంటే నీళ్లు వేర్లకు పోస్తాం, కొమ్మలకు పోయాం కదా. అంతే కదా. కాబట్టి ప్రతి సనాతన ధార్మికుడు కొంచెం కూడా మొహమాటపడకుండా, ఆత్మన్యూనతాభావంగా లేకుండా, వాళ్ళు ప్రతినిత్యము స్కూల్కి వెళ్ళే పిల్లలకి తిలకధారణ అస్సలు తప్పకుండా మన ధర్మాన్ని మనం పాటించిన నాడే మనం ఇంకొకరికి దారి చూపాలో అవుతాము. కాబట్టి కొంచెం కూడా మొహమాటము, సిగ్గు అవేం లేకుండా బొట్టు అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఆవగింత బొట్టు పెట్టే వారికి రోజు వాళ్ళ జీవన విధానాన్ని స్టార్ట్ చేసేటట్టు చేయడం మన ధర్మము. నమస్కారం చేసి దేవుడికి పంపించాలి, అలవాటు చేయాలి. ప్రతినిత్యం ఆధ్యాత్మిక క్రమశిక్షణ అంటారు, స్పిరిచువల్ డిసిప్లిన్. గంటలు కాదు, రోజు 4 నిమిషాలు పిల్లవాడిని కూర్చోబెట్టి మీరు వాడితో కూర్చొని బొట్టు పెట్టుకొని స్కూల్కి వెళ్ళి బొట్టు పెట్టాలి. వాడు చెప్పాలి, నేను మళ్ళీ వెనక వచ్చేవరకు నీ బొట్టు నాకు ఇంట్లో కనిపించాలి అని చెప్పాలి. పిల్లలు అలవాటు చేయాలి. లేకుంటే ఇప్పుడున్న పరిస్థితికి ఇవన్నీ చెప్తేనే చిన్నపిల్లలు చక్కగా ఫాలో అయ్యి వాళ్ళకు చిన్న మనసులలో ఏది రాస్తే అదే ఉంటుంది. అవును, ఆధ్యాత్మికత అందరికీ పంచాలి. ఇప్పుడు ఏ ఉత్సవం చేసినా, ఏ అమ్మవారి నవరాత్రి చేసినా ప్రధాన ఉద్దేశం మానవులందరూ ఆధ్యాత్మిక భావన కలిగి, సాత్వికమైన లక్షణాలు కలిగి, వారు ఎంతో వృద్ధిని పొంది, అన్ని రకాల అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు పొంది, వాళ్ళ పిల్లపాపలు, సంతానం అంతా కూడా క్షేమంగా ఉన్నప్పుడే మనకు ధర్మాన్ని మనం ఏదైనా చేయగలం. అంతే. అది చేయగలగాలన్నా ధర్మాన్ని పాటించాలి. అంతే, కరెక్ట్. కాబట్టి శ్రీమాత్రే నమః. ఒక్క మాట, అమ్మవారి నవరాత్రుల్లో పూజ చేసుకోవడానికి పర్టికులర్ టైం ఏమైనా ఉందా? అంటే వారాహి అమ్మవారికి ఏం లేదు, ఈ సమయంలోనే చేయాలి రాత్రి అంటున్నారు. కానీ ఇప్పుడు ఇక్కడ మేము అమ్మవారికి పొద్దునే అభిషేకం చేస్తున్నాం. హోమాలు కొన్నిసార్లు ఎవరైనా ఉంటే రాని వాళ్ళు ఆ సమయంలో సాయంకాలం చేస్తున్నాం. సమయం అనేటువంటిది వాళ్ళ అనుకూలం అండి. ఇప్పుడు అందరూ తలా ఒకటి చెప్పేస్తున్నారు. అదే ఇప్పుడు యూట్యూబ్లో రాత్రి చేయాలి, వారాహి రాత్రి పూట తిరుగుతుంది,
ఇప్పుడు కాశీలో రాత్రిపూట తిరుగుతుంది. కాశీ వరకే ఆ నియమము. కాశీలో అమ్మవారు రాత్రంతా కాశీ పట్టణాన్ని రక్షిస్తుంది కాబట్టి క్షేత్రపాలు ఆమె తెల్లవారు వచ్చి విశ్రాంతి తీసుకుంటుంది ఒక నమ్మకంతో ఆలయాన్ని 9:30కే మూసేస్తారు. అన్ని చోట్ల అట్లా అని చెప్పి అన్ని చోట్ల పెడుతున్నారు. లేదు లేదు లేదు, అసలు అన్ని చోట్ల నియమం లేదు. రాత్రి జపం చేసుకోవడం మంచిది అనుష్ఠానం. కానీ అమ్మవారికి నిత్యార్చన నవరాత్రుల్లో వాళ్ళకు ఉద్యోగం చేసే వాళ్ళు ఉద్యోగం వాళ్ళు వేచిన సమయం బట్టి వాళ్ళు చేసుకుంటారు. అన్నింటినీ మనం మన ఎత్తున పెట్టేసుకొని ఫోర్స్ చేసుకొని మనల్ని మనం ఇబ్బంది పెట్టుకోవాలి. ఎవరికి కుదిరిన టైంలో వాళ్ళు ఎవరెవరికి అనుకూలంగా ఉంటుందో చక్కగా చేసుకోవాలి. బయటికి వస్తే స్నానం చేసి 1-2 సార్లు స్నానం చేసి పూజ చేసుకోవాలి. కూర్చొని చెప్పి అంతకు మించి ఏమీ నెగిటివ్ థాట్స్ నియమాలు హాయిగా చేసుకోవచ్చు. సాత్వికంగా ఉండి ఈ 10 రోజులు ఉల్లి వెల్లుల్లి లేకుండా వంట చేసుకొని అదే నైవేద్యం అమ్మవారికి పెట్టి ఆనందంగా మనం చేసుకోవచ్చు. అమ్మవారికి నైవేద్యం అనేది ఇంతకుముందు మళ్ళీ ఒకసారి చెప్తా. పల్లీలు వేయించినవి కానీ ఉడికించినవి కానీ, తర్వాత చిలకడ దుంపలు, తర్వాత మనకు చామ దుంపలు, తర్వాత దానిమ్మ గింజలు, చెరుకు గడ, బొబ్బర్లు అంటాం కదా. అవును, బొబ్బర్లు, అలసందలు, బొబ్బర్లు, ఇచ్చిన బొబ్బర్లు నైవేద్యంగా పెట్టచ్చు అమ్మవారికి. తర్వాత జీలకర్ర దోశ, జీర వేసిన దోశలు, తర్వాత గేదె పాలతో చేసిన పరమాన్నం విశేషంగా నైవేద్యం పెట్టారు. ఎర్రటి అభిషేకం కూడా చేయొచ్చా? విగ్రహం ఉంటే ఎర్రటి పూలు, పసుపచ్చ పూలు, ఏమంటారు ఆకుపచ్చ పూలు అమ్మవారికి వేసి నిమ్మకాయ దండ వేయచ్చు. దీపం నేతి దీపం కానీ, సంపెంగ నూనె కానీ, విప్ప నూనె కానీ, నెయ్యి కానీ ఏది కుదిరితే అది పెట్టచ్చు. అంతే. సంతోషం గురుగారు. నవరాత్రులు, ఆషాఢ నవరాత్రులు వచ్చే సమయంలో చూసే వ్యూవర్స్ అందరికీ, భక్తులకి మీరు ఇంత వివరంగా సవివరంగా వివరించి ఎటువంటి అపోహలు లేకుండా ప్రశాంతంగా వాళ్ళు వారాహి అమ్మవారిని నవరాత్రి దర్శించి, అలాగే ఈ ఆలయానికి కూడా వచ్చి ప్రత్యేకంగా నేను అన్ని ఆలయాలు తిరగండి, ఇందులో ప్రత్యేకంగా ఇక్కడికి ఎందుకు రమ్మని చెప్తున్నానంటే 470 కిలోల పంచలోహాలు నేను చాలా ఆలయాలు తిరిగాను. అన్ని చోట్ల లేనటువంటి ప్రత్యేకత ఒక అమ్మవారికి అయితే ఉంది. అలాగే ఎక్కువ పూజా విధానాలు శాస్త్రపరంగా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. వైదిక పద్ధతిలో ఇక్కడ అమ్మవారికి పూజా విధానాలు, అమ్మవారికి పూలు, పెరుగు, పండ్లు, చక్కగా సాత్విక పదార్థాలు, ఎటువంటి తాంత్రిక పద్ధతి లేకుండా శాస్త్రోక్తపరంగా అమ్మవారికి ఆరాధన మంత్రోక్త విధానంలో జరుగుతుంది. తప్పకుండా వచ్చి అమ్మవారి ఆరాధన చేయండి, దర్శించండి. తప్పకుండా నవరాత్రులే కాకుండా మామూలు రోజుల్లో కూడా శుక్రవారం, మంగళవారం పెట్టుకొని వెళ్ళి దర్శించండి. అలాగే ఈ ఆలయానికి సంబంధించిన డిస్క్రిప్షన్ మ్యాప్, గూగుల్ మ్యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. పూజా విధానం వీడియో నెక్స్ట్ వీడియో మేము చేస్తాము. ఆ గురువుగారు చేసి నాకు అందించగానే మన ఛానల్లో పెడతాను. మీరు కూడా ఈ వీడియోని చూసి అందరూ కూడా చక్కగా చేసుకోవచ్చు. అలాగే డొనేషన్ సంబంధించి ఆలయ నిర్మాణం ఉంది కాబట్టి డొనేషన్ సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు కింద ఇస్తాను. ఎవరికి మీకు చేతనైనంత డొనేషన్ మీరు చేయవచ్చు. అలాగే చేసే స్క్రీన్ షాట్ మీరు ఆ నెంబర్కి స్క్రీన్ షాట్ వాళ్ళకి పెడితే వాళ్ళు కూడా రిసిప్ట్ పంపించడం, గోత్రనామాలు రాసుకోవడం, పూజా విధానంలో పాల్గొనడం. నవరాత్రులు పూజకి సంబంధించి ఏమైనా ఉందా? అంటే నవరాత్రులకు అదే ఎవరైనా వాళ్ళు వచ్చి ప్రత్యక్షంగా వచ్చి చేసుకోవచ్చు, పరోక్షంగా డబ్బులు పంపించాలంటే దాని పక్షంలో గోత్రనామాలతో సహా ఎంత డబ్బులు? 10 రోజుల పూజకి 3016 రూపాయలు. ఓకే. ఒక రోజు పూజకి 516 రూపాయలు. అభిషేకము, హోమం. ఓకే, రైట్. 10 రోజులు గోత్రనామాలు చదివి పూజలు, అభిషేకం, హోమం చేసినందుకు 3016 రూపాయలు మీరు స్కానర్కి లేదా అకౌంట్ నెంబర్కి పంపించి ఆ గోత్రనామాలు స్క్రీన్ షాట్ వాట్సాప్లో పెట్టేసేయండి. ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం.